చూడండి, మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నేను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ నుంచి మాట్లాడుతున్నాను. 3 రోజుల నుంచి ఆన్లైన్ పాస్పోర్ట్ ఫిలప్ చేస్తుంటే ఎర్రరు, డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని వస్తుంది. మరి నాకేం చేశారో తెలియట్లేదు. మా అసిస్టెంట్ ఫిలప్ చేస్తుంటే తిమ్మతి డీప్. అలాగే నేను ఏప్రిల్ 27th వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ గుప్తా పాస్పోర్ట్ ఇవ్వలేదు. మరలా నాకు ఆ రోజు నుంచి ఇదే మొదటి రోజు దొరికింది టైము. అర్జెంటుగా నేను ఇండియా వెళ్ళాలి, నాకు పాస్పోర్ట్ కావాలి అని ఇక్కడ పాపం చాలా మంచి కాన్సులేట్ గుప్తాని కలిశాను, పాస్పోర్ట్ ఆఫీసర్ని. అంతకంటే ముఖ్యం కాన్సులేట్ మలిక్ జీ, లేడీ మేడం అండ్ మిస్టర్ ప్రశాంత్ జీ హెల్పింగ్. పైనుంచి ఏం ఆర్డర్స్ ఉన్నాయో నాకు తెలియట్లేదు. ఒక పాస్పోర్ట్ ఇవ్వడానికి ఎంత తిప్పుతున్నారంటే, నేను జయశంకర్ని రాజీనామా చేయమన్నందుక నిమిషా ప్రెస్లో విడుదల చేయడానికి పాస్పోర్ట్ ఖాళీ లేదు, పేజీలు. రోజుకో సిటీ, కొన్ని దేశాలు అలా తిరుగుతూ ఉంటాను. లేదా ఇంక కారణం ఏంటి? ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి పాస్పోర్ట్ కొరకు? ఒక పాస్పోర్ట్ కొరకు ఆన్లైన్లో ఆన్ ద స్పాట్ నిన్న $500 ఎమర్జెన్సీ పాస్పోర్ట్, డెత్ పాస్పోర్ట్. ఎందుకంటే మా ఫాదర్ 91, ఈ రోజే మా సిస్టర్ హస్బెండ్ న్యూయార్క్ నుంచి బయలుదేరుతున్నారు. సడన్గా ఏమైనా అయితే నాకు పాస్పోర్ట్ ఉండాలి కదా. దీనికి ప్రాసెస్ 5 రోజులు 10 రోజులు, మళ్ళీ ఇప్పుడు VFSకి వెళ్ళండి, అక్కడ ఫిలప్ చేయించుకోండి. వై మ్యామ్? Sir, you cannot record it. No, I'll report to the Prime Minister. Sir, you cannot record it. But whatever you're saying, okay, give me in writing, I will not record. Okay, plain. Just give me in writing what. అంటే అదే నేను ఏ ప్రెసిడెంట్, ఏ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ గవర్నర్, కాంగ్రెస్మెన్, సెనేటర్ దగ్గరికి వెళ్ళినా నిమిషం ఎక్కువైతే 5 నిమిషాల్లో కలుస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా. ఇక్కడ కాన్సులేట్ మంజునాథ్ అట లాస్ట్ ఏప్రిల్లో కలలేదు. మార్నింగ్ 9:30, ఇప్పుడు మరలా వచ్చాను, ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయింది. బయటకు రాడు, ఆయన కలడు. అంటే కింగ్ ఆఫ్ ది యూనివర్స్ లాగా. ఇది నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీ కొరకు. ఎందుకు? మన బెట్టింగ్ యాప్ పెట్టాను, ఆగస్టు 21న పార్లమెంట్లో పాస్ చేయించాను, వాళ్ళకి ఇష్టం లేకపోయినా. 45 కోట్ల మంది యూత్ని కాపాడడానికి. నిమిషా ప్రియా విషయంలో ఫారెన్ మినిస్ట్రీ ఫెయిల్ అయ్యి ఎంబసీ లేనందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళి యమెన్ మొత్తం అందరినీ ఒప్పించి నిమిషా ఇప్పటికీ కూడా జూలై 16న ఉరి తీయబడాలి, మరణశిక్ష, ఇప్పటికీ నేను కాపాడాను. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయావు జయశంకర్, యు రిజైన్ అని అన్నాను. అందుక అర్థం చేసుకోండి, ఇంత కక్ష నా మీద ఎందుకు, ఇన్ని ఇబ్బందులు నాకెందుకు? ఒక రోడ్డు మీద ఇప్పుడు కాన్సులేట్ ముందు నుంచి నేను ఈ వీడియో చేస్తున్నానంటే అది మన దేశానికి ఎంత చెడ్డ పేరు. ఇది మోదీ గారు చేయిస్తున్నారా, జయశంకరే చేయిస్తున్నారా? రండి, లోపలికి రండి అన్న కాన్సుల్స్ ప్రశాంత్ గారు అవ్వచ్చు, బీహార్ ఆయన, మల్లిక్ అవ్వచ్చు, లేడీ చాలా మంచి మేడం, ఢిల్లీ అయినా, ఇప్పుడు ఇస్తాం మళ్ళీ 2కి రండి అన్నారు. వచ్చాను, ఇవ్వట్లేదు, ఇవ్వలేదు. సరికదా, వాళ్ళిద్దరూ కలిశారు. మరలా ఏంటి మీరు అలా మళ్ళీ VFSకి వెళ్ళండి అక్కడ. అరే మేము ఫిలప్ చేసిందే ఫీడ్బ్యాక్ అవుతుంది, మీరు కొంచెం ఫిలప్ చేయండి, 5 నిమిషాల పని ఏదో చెయ్యండి అంటే ఇంత నరకం చూపిస్తుంది. ఇదంతా దేని కొరకు? రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, మహిళల కొరకు, మీ కొరకు, అందరి కొరకు. వాళ్ళు ప్రశ్నించి ఫైట్ చేస్తున్నందుకే కదా. అర్థం చేసుకోండి, ముఖ్యంగా అర్థం చేసుకోండి, అందరూ అర్థం చేసుకోండి.